పరిశుద్ధ లూకా సువార్త 17. ఒకనాడు బోధించుచుండగా గలిలయ యూదా దేశం ప్రతి గ్రామం నుండి యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులు స్వస్థపరిచినట్టు ప్రభు శక్తి ఆయనకుండెను. ఇదిగో కొందరు మనుషులు పక్షవాయువుల యొక్క మనుషులను మంచం మీద మోసుకొని వారిని లోపలికి తెచ్చి ఆయన ఎదుట ఉంచడానికి ప్రయత్నం చేసి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవా, నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు నాయనా. నీ గ్రంథంలో ఉన్న వాక్కులను ప్రభువా నేను ధ్యానిస్తూ ఉండగా నీ ఆత్మ చేత మీరు మాకు బోధించి బలపరిచి సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, యేసు ప్రభువారు శరీర రీతిలో ఉన్న దినాల్లో ఆయన దేవుడు యేసు ప్రభు వారికి ఇచ్చినటువంటి ఆత్మశక్తిని బట్టి ఆయన దగ్గరకు వచ్చిన వారిని అనేక మందిని ఆయన స్వస్థపరిచారు. కుంటి వారిని, గుడ్డి వారిని, మూగవారిని, చెవిటి వారిని, దెయ్యాల చేత పీడింపబడుతున్న వారిని, అలాగే చనిపోయిన వారిని సైతం కూడా ఆయన. అయితే ఈ వార్త అనేక ప్రాంతాలకి, అనేక గ్రామాలకి, అనేక పట్టణాలకి వ్యాపించి విస్తరించి దేవుడు నజరేయుడైనటువంటి యేసు ద్వారా ఇశ్రాయేలీయుల్లో అద్భుతాలు, సూచక్రియలు అనేక మందికి తెలిసి అనేక మంది ఆయన దగ్గరకు వచ్చి ఏం చేస్తూ ఉన్నారంటే వారికి ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కారం చేసుకుంటూ ఉన్నారు. అయితే ఇక్కడ ఒక రోజున యేసు ప్రభు వారు ఏం చేశాడంటే గలిలయ ప్రాంతానికి వెళ్ళాడు. ఆ ప్రాంతానికి వెళ్ళి యెరూషలేములో ఆయన ఏం చేశాడంటే దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. బోధిస్తూ ఉన్నటువంటి సమయంలో ఆ యెరూషలేము చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు అనేకులు ఆయన దగ్గరికి వచ్చారు. వారు కూడా దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నారు. అయితే యేసు ప్రభువారు దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కొందరు మనుషులు పక్షవాయువు గలవారిని ఆయన దగ్గరికి తీసుకుని వచ్చారు. ఎవరు తీసుకొచ్చారు? ఎవరు తీసుకొచ్చింది? కొందరు మనుషులు. ఇంటోళ్ళు కాదు, భార్య కాదు, భర్త కాదు, పిల్లలు కాదు, అనుచరులు కాదు. ఎవరు? పాపం ఎంతకాలం నుంచి ఆ పక్షవాయువు గలవాడు బాధపడుతుంటే చూస్తున్నారు. ఇంటోళ్ళకి చూసి 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 ఇసుకుబుట్టి ఇడిచిపెట్టేసి ఉంటారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని విధానాలుగా పోరాడినా, లేకపోతే ఎన్ని వైద్యుల చేత పరీక్షలు ప్రయత్నించినా అవి, ఎందుకంటే దేవుడు అన్నాడు గాయపరచువాడని
స్వస్థపరచువాడను నేనే అన్నాడు. మరి ఈయన్ని దేవుడు ఎందుకు ఆ శిక్షకి అప్పగించాడో తెలియదు కానీ అన్నాడంట. కొంతమందికి ఏమో ఈ పక్షవాయువులో కూడా రకరకాలు ఉంటాయి. కొంతమందికి మూతి ఒకటే వంకర పోయింది, కొంతమందికి ఏమో కాలు చేయబడిపోతుంది, ఇంకొంతమందికి కాళ్ళు పడిపోతుంది, కొంతమందికి అసలు ఏ పని జరగదు. మీ కాళ్ళు మంచానా పడి ఉండటమే. ఈయన పరిస్థితి కూడా అదే రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉంది? మంచం మీద పడి ఉంటున్నాడు. చాలా భయంకరమైనటువంటి పరిస్థితి అన్నమాట. నాకు తెలిసినంత మటుకి ఈ పక్షవాయువు మంచాన పడి ఉండేదను, రెండోది కళ్ళు లేకుండా గుడ్డుతనం. చాలా భయంకరమైనటువంటి శిక్షలు అన్నమాట. కళ్ళు లేకపోతే ఏముంది ఇక. రెండోది మంచం మీద ఉండి కనీసం ఆ పక్కన ఉన్న స్టూల్ మీద ఉన్న మంచినీళ్ళు కూడా తీసుకోలేని పరిస్థితి అన్నమాట. గుడ్డోడిదైనా ఈ పక్షవాయువుతో మంచాన పడి ఉండవాడిదైనా అది కష్టం. అది కష్టమేనంటలా రాయేసు సాధ్యమైంది. కనపడాలిగా ముందు అసలు అక్కడ ఏముందో. ఏం ట్రై చేసినా ఛార్జింగ్ కాదులే, ఊరుకోండి. ట్రై కనపడాలిగా అసలు. గుడ్డోడికి కనపడదు, వీడికి కనపడి తీసుకోలేదు. చాలా భయంకరమైన పరిస్థితి అన్నమాట. అసలు ఎంత భయంకరమైన శిక్ష అంటే ఈ రెండు చూసే వాళ్ళకి ఇబ్బంది, ఆ శిక్ష భరించేవాడికి ఇబ్బంది. ఆడైతే ఎందుకు ఈ బతుకు చచ్చిపోతే బాగుండని పెట్టు. చూసేవాళ్ళేమో ఏమనుకుంటారు, ఈడు ఎప్పుడు చెప్పారా అని చూస్తా ఉంటారు. ఇప్పుడు ఆడి వల్ల ఏమన్నా ఆదాయం ఉంటే ఇప్పుడు కుంటోళ్ళు ఏదో కూతికైతే మాట వచ్చిన వాళ్ళు ఏదో మోగోళ్ళు అయితే ఏం చేస్తారు, వాటి మీద ఏదో ఒక ఆదాయం, ఏదో దేవాలయం దగ్గర ఏ రోడ్డు కాడో ఎక్కడో చోట పెట్టి వాడి మీద వచ్చేటువంటి భిక్షం ఎత్తుకున్న వాడి మీద వచ్చే ఆదాయంతో బ్రతుకుతారు, లేదు బ్రతికెత్తారు. లేకపోతే ఏదన్నా వచ్చే ఆధారం ఉంటే, ఇప్పుడు ఆధారాలు ఉన్నాయి కదా, ఇప్పుడు ఆధారాలు లేవు. మరి పెన్షన్ ఉందిగా, వృద్ధాప్యం కలిగిన వాళ్ళకు ఉంది, వికలాంగులకు ఉంది. ఆ రోజుల్లో ఏ ఆధారం లేదు. అదే నేననేది, ఆధారం ఉంటే చూస్తారు. అసలు ఏ ఆధారం లేకపోతే లేకపోతే ఆస్తి అన్నా ఉండాలి. దేనికి దేనికి అని చూడాలంటే చచ్చిందాకా చూడాలిగా. లేకపోతే వాడు ఏదో అనాథాశ్రయానికి రాసేస్తాడని మళ్ళీ అదొక భయం. భయం కాదు మరి అంతే. ఏం చేస్తావు? ఇప్పుడు పిల్లలు చూడపోతే, భార్య చూడపోతే, భర్త చూడపోతే, ఎవరు చూడపోతే ఏం చేస్తా? చాలా ఇబ్బందికరం కాదు. ఇప్పుడు అన్నం, వస్త్రాలు, కనీసం మంచినీళ్ళు కూడా తీసుకోలేని పరిస్థితి కదా. అంత భయంకరమైన పరిస్థితుల్లో బాధపడుతూ ఉంటే కొంతమంది మనుషులు వాడిని చూసి, వాడి బాధను చూసి, వారు యేసు ప్రభువారిని గురించి విని చూసి, ఈయన్ని ఎలాగైనా కానీ యేసు ప్రభువారి దగ్గరికి తీసుకెళ్ళాలి, ఎలాగైనా కానీ యేసు ప్రభువారి దగ్గరికి కానీ ఈయన తీసుకెళ్ళగలిగితే తప్పకుండా ఆయన ఏం చేస్తాడు? బాగు చేస్తాడు. ఎందుకంటే ఆయన అనేక మందిని బాగు చేస్తూ ఉన్నాడు.
అసలు శిక్షలో నుంచి బయటికి రావాలనే ప్రయత్నం అన్నా చేయాలిగా. సరే చెయ్యాలా వద్దా? నాకెందుకులే, దేవుడే వస్తాడు లేకపోతే వాళ్ళే బాగు చేపిస్తారు అని కూర్చుంటే అట్లా ఏం చేయాలి? ప్రయత్నం చేయాలా వద్దా? ఏమండి, ఇప్పుడు మనకు ఏదైనా బాధ వచ్చింది అనుకో, అది దేవుడి వల్ల అయినా సరే, డాక్టర్ వల్ల అయినా సరే, లేదా ఇంకెవరి ద్వారా అయినా మనమే ప్రయత్నం చేయాలా? లేకపోతే దేవుడి మీద భారం వేసి దేవుణ్ణి బాగు చేయమనేలా? ఏం చేయాలి బేబీ? ముందు ప్రయత్నం చేయాలిగా. చాలా మంది ప్రయత్నం చేయరు. ఏం చేస్తారు సారా? నాకెందుకులే, ఉంటే ఉన్నాం, పోతే పోతాం, లేకపోతే అట్ట జరిగేది అట్టాగే జరిగిద్ది. ఏంటి ఆలోచన? మూర్ఖత్వం, అది తెలియక. అందుకే యెషయా గ్రంథంలో అన్నాడు, ఏమంటాడంటే, యెషయా గ్రంథంలో ఒక మాట ఉంది, ఎక్కడ దొరికిద్దో దొరకదు, స్వస్థపరచగల దేవుడు అన్నవాడు ఉన్నాడని ఇశ్రాయేలీయులకి వాళ్ళు అసలు తెలుసుకోలేకపోయారంట. అరవై 4వ అధ్యాయము యెషయా గ్రంథము 4వ వచనం. యెషయా గ్రంథము ఇది ఆ బైబిల్లో లేదా ఏంటి? 4వ వచనం, తన కొరకు కనిపెట్టుకొని వారి విషయమై నీవు తప్ప కార్యము సఫలము చేయు మరి ఏ దేవుడుని ఎవడు నే కాలమున చూచి ఉండలేదు. అట్టి దేవుడు కలడన్న సమాచారము మనుష్యులకు వినబడలేదు. అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు. ఇశ్రాయేలీలంట దేవుణ్ణి ఏం చేశారు? విడిచిపెట్టేశారు. యెషయా భక్తులతో మాట్లాడుతూ ఉన్నాడు, తమ కొరకు కనిపెట్టుకునేటువంటి మనుషుల కొరకు దేవుడు ఒకడు ఉన్నాడు. ఆయన ఎటువంటి కార్యాన్నైనా సఫలం చేస్తాడు. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. అట్టి దేవుడు ఉన్నాడనే సమాచారాన్ని కూడా వాళ్ళు ఏం చేశారు? మర్చిపోయారు. చూసారండి, మనుషులకి బాధ వస్తే ఆ బాధలో నుంచి, ఆ కష్టంలో నుంచి, ఆ ఇరుకులో నుంచి, ఆ ఇబ్బందిలో నుంచి ఎవరి ద్వారా బయటపడతామనే ఆలోచన, గ్రహింపు కూడా మనుషులకి రాదు కూడా. అందుకంటాడు, ఈ యుగ సంబంధమైన దేవత వారికి మనోనేత్రాలకి గుడ్డితనం కలిగిచేస్తుందంట. అసలు గ్రహించే మనసే రాదు. వారి మనసు తెరవబడదు. ఇక ఆ బాధపడతా, ఆ శిక్ష పడతా, ఆ కష్టాలు, ఆ ఇరుకులు, ఆ నిందలు, ఆ అవమానాలు, ఆ బాధతో యాత్ర ముగిసిపోతాం ఇక అంతే. అందుకే చూసి వాడి వల్ల, వాడి ఇంట్లో వాళ్ళకి కాకపోతే కొంతమంది ఏం చేశారంట, ఆయన్ని మంచం పరిని యేసు ప్రభువారి దగ్గరికి తీసుకెళ్లారంట. ఈయన్ని ఎలాగైనా యేసు ప్రభువారి దగ్గరికి తీసుకెళ్లాలనుకొని కొంతమంది మనుషులు పూనుకొని మంచం పరిని ఆయన దగ్గరికి వెళ్ళారు. చూశారండి,
వెళ్తే ఎట్లా ఉంది అక్కడ పరిస్థితి? జనులు గుంపు కూడి ఉండినందున వారిని లోపలికి తెచ్చుటకు వల్లబడకపోయిన గనుక, పరిస్థితి చూడండి ఎలా ఉంది. అసలు ఇంకొకళ్ళు అయితే ఏం చేస్తారు అంటే, ఈ జనమేమో ఆయన ఎక్కడ చూసినా 5,000, 3,000, 7,000, 4,000 గుంపులు గుంపులుగా ఉండాలి. ఒక్క మనిషిని తీసుకెళ్ళాలి, మంచంతో పాటు తీసుకెళ్ళాలి. మళ్ళీ ఎడ తప్పుకుంటూ మనిషిని అయితే ఎట్ట కొట్ట నెట్టుకుంటూ తోసుకుంటూ ఎట్ట కొట్టి. అందుకే యెషయా గ్రంథంలో అంటాడు, 17వ అధ్యాయం యెషయా గ్రంథము 8వ వచనం చూడండి. మానవులు తమ్మును సృజించిన వైపు చూతురు, వారి యొక్క కన్నులు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టును. ఈ వాక్యం నెరవేరటానికి వాళ్ళ ద్వారా ఆ మంచం మీద మోపించుకెళ్ళాడు అనమాట. ఇశ్రాయేలీయులు ఏం చేశారంటే, రక్షించగలిగినటువంటి దేవుడు ఉన్నాడన్న సంగతిని వాళ్ళు మర్చిపోయారు. అందుకే యెషయా భక్తుల ద్వారా మరో ప్రవచనం, మరొక కాలం వస్తుంది, అసలు అప్పుడు మనుషులు, మానవులు అనేవాళ్ళు తమ్మును సృష్టించిన వారి వైపే చూస్తారు. అప్పుడు వారి కన్నులు ఏం చేయబడతాయి అంటే, పరిశుద్ధ దేవుని వైపు లక్ష్య పెడతారు. దేవుడు కార్యాలు చేస్తూ ఉంటే మర్చిపోయినటువంటి ఇశ్రాయేలులే మరలా యేసు ప్రభువారి యందు లక్ష్యం ఉంచారు. సృష్టించిన ఆయనే మనల్ని రక్షించగలడు, ఆయనే మన కార్యాన్ని సఫలం చేయగలడని మనుషులు తెలుసుకోవాలని యేసు ప్రభువారి ద్వారా దేవుడు ఏం చేశాడంటే, గొప్ప గొప్ప సూచక్రియలు, మహత్కార్యాలు చేయటం మొదలెట్టాడు. అందుకని అప్పుడు వాళ్ళు చూశారంట, యేసు ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నారు కనుక ఎలాగైనా కానీ ఈ మంచంతో పరినే వాడిని ఏం చేయాలి, యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళాలని ఒక లక్ష్యం పెట్టుకొని, లేకపోతే ఒక ఆలోచనతో, పట్టుదలతో ఏం చేశారు వాళ్ళు? ఏం చేశారండి? ఏం చేశారు? మోసుకెళ్ళారు. మోసుకొని వచ్చారు. మోసుకొని వచ్చిన తర్వాత జనసమూహము భయంకరంగా ఉండబట్టికే ఆయన దగ్గరికి తీసుకెళ్ళలేకపోయి ఇంటి మీదకెక్కి పెంకులు ఇప్పి మంచముతో కూడా యేసు ఎదుట వారి, చూడండి ఎంత ప్రయత్నం చేశారు. బాగు చేసుకోవాలి, బాగుపడాలి అనేటువంటి అసలు ప్రయత్నం చేస్తే దేవుడు ఆ కార్యాన్ని సఫలపరుస్తాడు. అసలు ఆశ లేంది, ప్రయత్నం చేద్దామని మనసే లేంది, ఆడు మాత్రం ప్రశాంతంగా పడుకున్నాడు. ఎవరు? భార్య ఎంత బాధపడుతున్నా కొంతమంది అసలు పట్టించుకోరు, భర్త ఎంత బాధపడుతున్నా పట్టించుకోరు, పిల్లలు ఏమైపోతున్నా పట్టించుకోరు. ఎందుకని సారా? ఎందుకని? పేడ వదిలిద్దానా? లేదు పేడ వదులుతారేనా? ఎందుకని అంటున్నా, రేపు నీకొద్దా పరిస్థితి?
నిన్నెవళ్ళు పట్టించుకుంటారు? ఏది ఇత్తుకుంటావో ఏమన్నాడు మనుషుడా? గలతీ పత్రికలు ఏమన్నాడు పౌలు గారు? చదవండి. మనుషులు ఏమనుకుంటారు? మనకెందుకులే, సత్యాలు ఉంటే ఉండాలి. మోసపోకుడి, దేవుడు ఎక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఇవాళ నువ్వు పట్టించుకోలేదనుకో, రేపు నిన్నెవడు పట్టించుకుంటాడు? పట్టించుకుంటారా? పగ తీర్చుకుంటారా? ఏం చేస్తారు బేబీ? పగ తీర్చుకుంటారా? పట్టించుకుంటారా? పగే తీర్చుకుంటారు అంతే. చాలా మంది తెలియట్లా. ఈ సామెతల గ్రంథంలో కూడా ఉంది ఒక వాక్యం ఉంది, నాకైతే వచనం గుర్తులేదు, కానీ బాధపడేవాడిని చూసి ఎక్కిరిచ్చినా లేకపోతే వాడిని చూసి ఏదన్నా అనుకున్నా తర్వాత ఆ శిక్షని అంటే ఎక్కిరించిన వాడి మీదకే వస్తుందంట. మరి అప్పుడేం చేయాలి? అప్పుడేమవుతావు? వాళ్ళు ఒకటే పట్టుదల పెట్టారు, ఎలాగైనా కానీ మంచంతో వాడిని తీసుకెళ్లి యేసు ప్రభు వారి ఎదురు దించాలి. జనసమూహం ఏమో గుంపులుగా ఉన్నారు, అడుగు తీసి అడుగు వేయడానికి వీల్లేదు. చాలా మంది దేవుడు ఏదని చెప్తే లేకపోతే దేవుడికి ఏదైనా చెయ్యాలంటే ఇక ప్రయత్నం కూడా చేయరు. ఏం చేస్తారు? ఇడిచిపెట్టేసేస్తారు. ఇక దాని గురించి ఆలోచన కూడా రాదు. మరి అదేంటో అర్థం కాదు. ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని శిక్షలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, అందుకంటాడు ఎన్నిసార్లు గతించినను లోబడిన వాడు హఠాత్తుగా పోతాడు. సావటానికైనా సిద్ధం అవుతారు కానీ దేవుడు వేసినటువంటి శిక్షల నుంచి బయటికి రావడానికి మాత్రం మనసు పెట్ట. వాళ్ళు విడిచిపెట్టారా? వాళ్ళు ఏం చేశారు? ప్రయత్నం చేశారు, పోరాడారు, కష్టపడ్డారు. అసలు ఇంటి మీదకి ఎక్కడం అంటే ఎంత కష్టం, సామాన్యమైన కష్టం. ఇల్లు ఎక్కి పెంకులోడు తీసి మా ఇంట్లోనే ఉన్నాడో లేడు అక్కడ, మనమైతే ఊరుకొని కూడా ఊరుకుంటాం. ఇంట్లోని అడిగారో అడగలేదు, భర్తకి చెప్పలేం, భార్యకి చెప్పలేం, పిల్లలకి చెప్పలేం, తల్లిదండ్రులకి చెప్పలేం. ఏదన్నా సమస్య ఎవరికి చెప్పలేం దేవుడు చెప్పుని చేయాలని. కానీ వాళ్ళు ఇంట్లో అడగకోకుండానే ఇల్లు ఎక్కి పెంకులోడు తీసి మంచంతో పోటాన్ని దించారు. ఇంత జరుగుతున్నా కానీ యేసు ప్రభు వారు మాత్రం ఏమీ మాట్లాడాలి. ఇదంతా ఆయనకి తెలీదా? ఆయనకి తెలీదా? వీడు బయలుదేరిన సంగతి, వీడు మంచాన్ని కూడా ఉన్నది, వీడి ప్రయత్నాలన్నీ, వీడు చేసే ప్రయత్నాలన్నీ తెలీదా ఆయనకి? అది ఆయన చూసేది విశ్వాసాన్ని చూస్తూ ఉంటాడు, ఆసక్తిని చూస్తూ ఉంటాడు, ప్రయాసాన్ని చూస్తూ ఉంటాడు, కష్టాన్ని చూస్తూ ఉంటాడు, నమ్మకాన్ని చూస్తూ ఉంటాడు, పోరాటాన్ని. ప్రయత్నం చేయి, నీ కార్యాన్ని ఆయనే సఫలం చేస్తాడు. అంతేగాని నా దగ్గర లేవు, నేను చేయలేను, నా వల్ల కాదంటే అంటే దేవుడే దిగి రావాలా? దేవుడు వచ్చి అని దేవుడు వచ్చి చెప్పాలా? చెప్తాడా? సాధ్యమయ్యేదేనా? వేసారా? జరిగిద్దా అసలు? అది జరిగిద్దా? మనుషులు గ్రహించట్లా. అదే యెషయా గ్రంథం. మనుషులు అసలు తెలుసుకోవట్లా. వారికి వచ్చినటువంటి అవసరతను ఎలా తీర్చుకోవాలో, లేకపోతే వారి యొక్క పరిస్థితిని ఎలా మార్చుకోవాలో
ఏ విధంగా చేస్తే దేవుడు మన పట్ల కార్యాన్ని జరిగిస్తాడనే గ్రహింపే మనుషులకి రావట్లా. అందుకే అంటాడు ముసుకేయబడిద్ది అంట. ఏంటిది? వారి మనసుకి వారి హృదయానికి కూడా ముసుకేయబడింది. ఇదంతా చూశాడు యేసు ప్రభువారు. చూశారండి? చూసి ఏమంటూ ఉన్నాడు? ఎవరు విశ్వాసాన్ని చూసి? పక్షవాయువు గలవాడి విశ్వాసాన్ని చూసా? తీసుకొచ్చిన వారి యొక్క విశ్వాసాన్ని చూసి మనుష్యుడా ప్రార్థన చేయలేదు, తపస్సు చేయలేదు, వాడు మాత్రం అందుకే చెప్పేసి శ్రమలో ఉన్నవాళ్ళు ప్రార్థన చేయలేదు. శ్రమలో ఉన్న వాళ్ళ కొరకు ఎవరు చేయాలి? బాగున్న వాళ్ళే ప్రక్కన ఉన్నవాళ్ళు చెయ్యాలి. చాలా మంది ఏం చేస్తారు? మేము చేయవండి, మాకు ఖాళీ లేదండి, మాకు కుదరదండి, సెలవు పెడితే ఏంటి? సెలవు పెడతారు, సెలవు ఇయ్యరండి, డబ్బులు పోతాయండి. మరి సమస్య ఎట్ట పరిష్కారం అయింది? బాగాలోడు ఇంకేం ప్రార్థన చేస్తాడు? భార్య భగవతి భర్త, భర్తకు భగవతి భార్య, భార్య భర్తలు ఇద్దరు సమస్య, ఇద్దరు పిల్లలకి బాగోతే తల్లిదండ్రులు, తల్లిదండ్రులకు బాగపోతే పిల్లలు. మనుషులు గ్రహించట్లా. ఏదైనా శ్రమ వస్తే, ఏదైనా కష్టం వస్తే, ఏదైనా ఇబ్బంది వస్తే, ఏదైనా నష్టం జరుగుతుంది, ఒక ఆయన ప్రయత్నం చేసి తిని తినక కష్టపడి సంపాదించాడు. ఏంటిది? కావలసినంత సంపాదించుకున్నాడు. కొంతకాలానికి భార్య చనిపోయింది. మరి ఇప్పుడు ఎవరు చూడాలి? ఎవరు చూడాలి? బేబీ ఎలా ఉంటే చెప్పేవాడిగా. జ్ఞానం ఒప్పిద్దా? జ్ఞానం ఒప్పిద్దా? అది ఆడి కర్మ. చేసేది ఏముంది? మళ్ళీ నువ్వు అట్ట మాట్లాడితే మనుషుల ఆలోచన ఎలా, మనుషుల తలంపులు ఎలా ఉంటాయి? అందుకే చెప్పేది శ్రమ దినమున కృంగిపోకూడదు. కృంగిపోతూ నువ్వేమైపోతావు? చేతగానుడు అయిపోతావు, నువ్వే పోతావు. నువ్వే ఏం చేయాలంటే ఆ సమస్యని పరిష్కారం చేసుకోవడానికి మార్గాన్ని వెతుకులాడి ఆ శ్రమలో నుంచి బయటికి రావాలి. ఎవరి కోసం చూడకూడదు, ఎవరితో ఎవరి కోసం కనిపెట్టకూడదు. ఎవడో బయట వేస్తాడు, ఎవడో వస్తాడు, ఎవడో ఎత్తాడు, ఎవడో చేస్తాడు. ఉడుకు పట్టింది ఎవరు బేబీ లాంటి వాళ్ళు ఉంటారు, ఆసక్తి కలిగిన వాళ్ళు. ఏ రాజేష్ అదేంటి నవ్వుతాడు? ఏ బేబీ ఉంటారు అందరూ. పట్టించుకోరు. దేవుని దగ్గర మనమే ఆ సమస్యని పరిష్కారం చేసుకోవాలి. అందుకనే వారి యొక్క విశ్వాసాన్ని చూసి మనుష్యుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవని వానితో చెప్పగా శాస్త్రులను పరిసయ్యులను తప్ప మరి ఎవడును పాపములు క్షమించగలనని ఆలోచించుకొనసాగిరి. చూశారండి? ఇలా ఆలోచన ఎరిగినటువంటి ఆయన మరి వాళ్ళు అంత ప్రయత్నం చేస్తుంటే ఎందుకని బయటికి వెళ్ళదు బేబీ? అసలు
ఇప్పుడు వీళ్ళ ఆలోచన వాళ్ళు కూడా ఆలోచించే ఉంటారు కదా తీసుకెళ్లాలని. జనసమూహం బయట నుంచున్న సంగతి ఆయనకి తెలుసు కదా, ప్రయాసపడుతున్న సంగతి తెలుసు కదా, ఈయన బయటకు వెళ్ళొచ్చుగా. ఒక్క ఆలోచన చేస్తేనే వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని ఆలోచన చేశారు వాళ్ళు? పాపములు క్షమించుటకు. చూశారండి, ఈ శాస్త్రుల యొక్క లేకపోతే ఈ పరిశీలి యొక్క వీళ్ళ ఉద్దేశం అంతా ఏంటంటే ఆయనలో ఏ లోపం ఉందా, యేసు ప్రభువులో ఏ లోపం ఉందా దాన్ని పట్టుకుందామని వాళ్ళ ఆలోచన. ఆయనేమో ఆలోచన ఎరిగిన వాడు, లోపల ఏం ఆలోచించేదంతా ఆయనకి తెలుసు. అందుకనే వాళ్ళని గురించి ఆయన అంటూ ఉంటాడు. చూడండి, మార్కు సువార్త 7వ అధ్యాయము 20వ వచనం చూడండి. మార్కు సువార్త 7వ అధ్యాయము 20వ వచనం. మనుష్యుని లోపల నుండి మనుష్యుణ్ణి అపవిత్రపరచును, లోపల నుండి అనగా మనుష్యుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనమును, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావము, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండియే బయలు వెళ్ళి. చూశారండి, లోపల ఇల్లు కూలిపోతున్నారు. దేనికి? అసలు మీరు ఆలోచించే ఆలోచనలన్నీ ఏమవుతున్నాయి? నేరాలు అవుతున్నాయి. అవి ఎలా ఉంటాయంటే ఈ విధంగా చెప్పాడు అనమాట. మనిషి లోపల చేసేటువంటి నేరం. వీళ్ళు బయటకు మాట్లాడారా? ఏం చేశారు? ఆలోచన, దురాలోచన, దుష్టుడి యొక్క ఆలోచన. లేకపోతే ఆయన గురించి ఆలోచన. అసలు ఎందుకు అన్నాడు ఆ మాట? ఎందుకన్నాడు ఆ మాట? ఏ మాట? అసలు మంచాన్ని బాగదేవాడు బాగానే ఉన్నాడు, తీసుకొచ్చిన వాడు బాగానే ఉన్నారు, చూడటానికి చూస్తున్నవారు వింటా ఉంటారు. అందుకే వీళ్ళ గురించి యేసు ప్రభు వారు ఏమన్నారంటే, చూడండి లోకా సువార్త 29వ వచనం చూడండి, వాళ్ళ గురించి ఏమని మాట్లాడాడు. చదవండి. లోకా సువార్త 7వ అధ్యాయము 29వ వచనం. సుంకరులను యోహాను బోధ విని అతడిచ్చిన బాప్తిసము పొందిన వారై దేవుడు న్యాయవంతుడని ఒప్పుకొనిది గాని పరిసయ్యులను, ధర్మశాస్త్రోపదేశకులను యోహాను చేత బాప్తిసము పొందక తమ విషయమై దేవుని యొక్క సంకల్పాన్ని నిరాకరించి దేవుని రాజ్యాన్ని వాళ్ళు ఏం చేసుకున్నారు? కోల్పోయారు. దేవుని యొక్క సంకల్పం ఇది, దేవుని యొక్క నిర్ణయం ఇది,
చిత్తం ఇది. దేవుడే యేసు ఈ కార్యాలు జరిగిస్తూ ఉన్నాడని వాళ్ళు ఏం చేయాల? నమ్మల. ఆయన మీద దురాలోచన చేశారు. అంతకు ముందు యోహాను బాప్తిస్మం ఇస్తూ ఉంటే ఆయన విషయం కూడా వీళ్ళు ఏం చేశారు? ఆలోచించి ఆయన ఇచ్చేటువంటి బాప్తిసాన్ని నిరాకరించారు. ఎందుకని? వాళ్ళకి తెలియదు, చెప్తే మళ్ళీ వాళ్ళు ఎవరు? పరిశీలంటే ఎవరండి? దేవునికి కరెక్ట్ గా అనుసరించేవాళ్ళు, ధర్మశాస్త్రాన్ని అనుసరించేవాళ్ళు, వారానికి 2 రోజులు ఉపవాసం, చోరుల వలన అన్యాయస్తుల వలన లేకపోతే ఆడకలాగా ఈడకలాగా ఉండనటువంటి మంచి నిష్ఠ కలిగిన భక్తి గారు. కానీ దేవుని యొక్క సంకల్పాన్ని మాత్రం వాళ్ళు తెలుసుకోలేని వారు. అదే అనేది అంధత్వం. హృదయానికి ఎట తెరవబడిద్ది? నమ్మితేగా. ఇది దేవుని యొక్క సంకల్పం. దేవుడు ఆయనకు తోడుగా ఉంటేనే ఎలాంటి కార్యాలు దేవుని కార్యాలు జరిగిస్తారని ఆలోచనే రాలి. ఆయన మీద ఏం చేయటం మొదలేశారు? దురాలోచన. మనుషులు చేసే పని ఇది. ఏం చేస్తారు? దేవుడు ఒక మార్గాన్ని తెరిస్తే, లేకపోతే ఒక మార్గాన్ని చెబితే, ఎట్ నడవండి అని చెబితే దాని మీద ఏం చేస్తారు? ఎన్ని ఆలోచనలు, ఎన్ని విధానాల్లో ఆ మాట నమ్ముదాం, దాన్ని చేద్దాం, మనకున్నటువంటి సమస్యను పరిష్కారం చేసుకుందాం అని అనుకోరు. అట్టటి ఆలోచనలు, దురాలోచనలు చేస్తారు. వాళ్ళు కూడా అదే చేశారు. ఎవరి మీద? వచ్చినోడు బాగానే ఉన్నాడు, మంచం బట్టి తీసుకొచ్చినోడు బాగానే ఉన్నాడు, నానాశ్రమలు పడి ఇల్లు కప్పిప్పి ఆయన కూడా వారి విశ్వాసాన్ని చూసి ఏం చేశాడు? పాపాలు క్షమించాను రా బాబు అన్నాడు. వీళ్ళకి పట్టుకుంది. ఎవరికి? పరిశీలికి, ధర్మశాస్త్ర ఉపదేశకులు. ధర్మశాస్త్రం ఉపదేశించే వాళ్ళు అంట. మళ్ళీ వాళ్ళే దేవుని యొక్క సంకల్పాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని వాళ్ళు ఏం చేశారు? నిరాకరించి దేవుని రాజ్యాన్ని కోల్పోయారు. మనుషులు ఇయ్యాల కూడా అలాగే ఉన్నారు. దేవుడు ఒక చక్కటి మార్గాన్ని మనకి భూలోకంలో ఏర్పాటు చేసి, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను, మీ సమస్యను పరిష్కారం చేస్తాను, మీకు మేలు చేస్తాను, నా రాజ్యానికి వారసులు చేస్తానని ఆయన చెప్తూ ఉంటే దేవుని యొక్క సంకల్పం నాయాలు కాదు, ఇయ్యాల కూడా అంతే. ఏం చేస్తున్నారండి? మతం మంచిది కాదంటాడు, మార్గం మంచిది కాదంటాడు, దేవుడు మంచిది, నిజమైన దేవుడు కాదంట. ఎన్ని రకాలుగా ప్రకటన జరుగుతుంది. దేవుని ఉద్దేశం లేదే, దేవుని చిత్తం లేదే ఏమన్నా జరిగిద్దండి? జరిగిద్దా? తనకు తాను ఏర్పరచుకున్న ఏ రాజ్యం కూడా నిలవదు. అయినా ఆయన అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు తన దాసుల ద్వారా, తన బిడ్డల ద్వారా, ఆయన ద్వారా ఏం చేస్తూ ఉన్నాడు? జరిగిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు గ్రహించినట్లు ఇప్పుడు కూడా మనుషులు ఏం చేయట్లా? ఆయన్ని గ్రహించట్లా, తెలుసుకోవడం. దురాలోచనలు మాత్రం చేస్తారు. ఎవరికిలాగా? ఈ పరిచయులకు లాగా, అంటే ధర్మశాస్త్ర ఉపదేశకులాగా. సాతాను ముందు ఆలోచన పెట్టేశాడు, రే నువ్వు బాగుపడకూడదు, లేకపోతే నీ సమస్యను పరిష్కారం చేసుకోకూడదురా, నువ్వు చక్కని మార్గంలో నడవకూడదురా, నువ్వు దేవుని రాజ్యానికి వారసులు అవ్వకూడదురా, నీ సమస్యను పరిష్కారం చేసుకోకూడదు.
అని లోపల ఏం చేస్తా ఉండదు, అది బోధ చేస్తా ఉండదు. ఇట్టగే ఉండు, ఇట్టగే మేమందరం అట్టగే తెచ్చాం. ఎట తెచ్చాం? దేవుని మాటలు నమ్మక, దేవుని ఆజ్ఞను అనుసరించక, దేవుడు చెప్పింది చెయ్యక, దేవునికి భయపడక, దేవుని సంకల్పాన్ని నిరాకరించి మేమందరం ఇట్టాగే బయలుదేరా. నువ్వు ఒకదాన్ని బయలుదేరావు చేయటానికి. నోరు మూసుకొని నోరు మూసుకొని నువ్వు బాగుపడుతుంటే మేము చూస్తా ఉండాలని సైతాను ఏం చేస్తుందంటే, సాతాను లేనిపోయిన ఆలోచనలు పెట్టి ఇನ್ನು ముందుకి సాగని. ఇవాళ కాదు, ఆది కాలం నుంచి వాడు ఎవరు? నరహంతకుడు, అబద్ధికుడు, మోసగాడు. మనం ఆ సైతాన్ ఆలోచనలకే స్థానం ఇస్తాం గాని దేవుని మాటలకు మాత్రం స్థానం. దేవుడు నశించిపోతున్నారని, పాపంలో శాపంలో కృషించిపోతున్నారని దేవుడు ఏం చేశాడంటే, భూమి మీద పాపములు క్షమించే అధికారాన్ని యేసు ప్రభు వారి ద్వారా ఇచ్చాడు. ధర్మశాస్త్ర ప్రకారంగా పాపం క్షమించబడాలంటే 5-6 రకాలు ఉన్నాయి. ఎన్ని రకాలు? ఒక్క పాపం క్షమించబడాలంటే అది సంపూర్ణంగా క్షమించబడదు. ఎన్ని రకాలు ఉన్నాయి? ధర్మశాస్త్ర ప్రకారంగా పాపాన్ని ఒప్పుకోవాలి, వెలగట్టాలి, ప్రాయశ్చిత్తం చేసుకోవాలి, పరిశుద్ధం. ఈ విధంగా ఉంటే ఆయన ఒక్క మాటతో అన్నాడు, ఏమన్నాడు? నీ పాపములు క్షమించబడినవి అన్నదానికి ఎన్ని ఆలోచన చేసి, ఈ విధానాన్ని గనక యేసు ప్రభు వారు భూమి మీద పెట్టపోతే, దేవుడు ఈ సంకల్పాన్ని గనక మనకి ఈగిపోతే, మన పాపాలన్నీ ఇప్పుడు ఆభరణే నిల్చుండే. మనందరూ పాపంలోనే ఉండేవాళ్ళం. పాపం మన మీద ప్రభుత్వం చేస్తూనే ఉండేది, పాపం ఏలుబడి చేస్తూనే ఉండేది. పాపం వల్ల వచ్చే జీతం మరణానికి, శాపానికి పాత్రులైపోయి నశించి పాతాళవశం అయిపోయి. దేవుడు ప్రేమించి ఈ విధానాన్ని మనకు పెడితే మనం కూడా ఏం చేయట్లా? పరిశీలిలాగా, శాస్త్రులాగా ఆయన సంకల్పాన్ని నిరాకరించారు. ఆయన మాటకి స్థానం ఇవ్వట్లేదు, ఆయన వాగ్దానాన్ని నమ్మట్లేదు, ఆయన కార్యాలను గ్రహించట్లేదు. శిష్యులు కూడా చెప్పాడు, ఆయనతో ఇడిచిపెట్టలా పాపాలు క్షమించే విధానాన్ని. ఏం చెప్పాడు? శిష్యులతో చెప్పాడా? యోహాను సువార్త 23వ అధ్యాయము, దేవుడు ఏ ఆత్మ నశించిపోకూడదని, ఏ మనుషుడు నశించిపోకూడదని 20వ అధ్యాయం 22వ వచనం ఆయన చెప్పి ఊది, మీరు ఎవరి పాపములు క్షమించుదురో అవి వారికి క్షమించబడును, ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిద్దురో అవి నిలిచి ఉండనని వారితో చెప్పారు. ఆయన ఒక్కడే కాదు పాపాన్ని క్షమించు. యేసు ప్రభు వారికి ఇచ్చిన అవకాశమే కాదు, శిష్యులు కూడా అవకాశం ఇచ్చారు. దేనికండి? పాపాన్ని గనక క్షమించకపోతే పాపానికి ఎంతో బలము ఉంది. పాపాన్ని ఆధారం చేసుకునే సాతాను ఏం చేసేదంటే ప్రభుత్వం చేసేది, ఏలుబడి చేసేది, నశింపజేసేది, మరణానికి అప్పగించేది. అసలు అన్ని జనులకి అస్సలు అవకాశం ఉండేది కాదు. ఆయన కనుక ఈ అవకాశాన్ని భూమి మీద మనకి ఇవ్వకపోతే, తేకపోతే, శిష్యులకు ఇవ్వకపోతే, ఇవాళ కూడా మనుషులకు తెలియట్లా.
ఏం తెలియట్లా? ఏది పాపం అవుతుందో, ఏది పాపమో, ఏ పాపానికి క్షమాపణ పొందాలో, ఏ పాపాన్ని విడిపించుకోవాలో, అసలు పాప క్షమాపణ ఉందని, పాపాలు క్షమించే అధికారం దేవుడు మనకిచ్చాడని ఇయ్యాట కూడా మనుషులు తెలుసుకోవట్లేదు, గ్రహించట్లేదు, దేవుని దగ్గరికి రావట్లేదు. దేవుని యొక్క సంకల్పాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని నిరాకరిస్తూ ఉన్నారు. వాళ్ళు కాదు, ఇయ్యాలు కూడా అంతే, ఇయ్యాలు కూడా అంతే. వాళ్ళు దేవుని యొక్క సంకల్పాన్ని నిరాకరించి వాళ్ళు ఏం కోల్పోయారు? దేవుని యొక్క రాజ్యాన్ని కోల్పోయారు. అందుకే చెప్పాడు పౌలు గారు, పాపులు గాని, అన్యాయస్తులు గాని, వ్యభిచారులు గాని, దొంగలు గాని, అక్రమకారులు గాని ఆయన రాజ్యానికి వారసులు కారు. నువ్వు పాపంలో ఉన్నా, లేకపోతే నీ పాపాన్ని క్షమించే అధికారం ఉందని తెలుసుకోవాలి. నువ్వు ఆయన దగ్గరికి రావాలి. ఆయన భూమి మీద అన్ని అవకాశాలు మనుషులకి ఇచ్చాడు. అన్ని అవకాశాలు దేవుడు భూలోకంలోనే పెట్టించాడు. నువ్వు తెలుసుకోకపోతే ఆయన ఏం చేస్తాడు? వాళ్ళు తెలుసుకున్నారు. ఈయన కనుక ఆయన దగ్గరికి తీసుకెళ్తే ఆయన స్వస్థపరిచాడని వెంటనే వాడి పాపాలు క్షమించి ఏం చేశాడు? ఆయన ఏమన్నాడండి? ఎరిగి చదవండి. అది పక్షవాయువు గలవారిని చూచి నీవు లేచి నీ మంచు పెట్టుకొని నీ ఇంటికి వెళ్ళమని చూశారండి. ఒక్క మాటే. ఎప్పుడైతే వాడి పాపాలు క్షమించబడ్డాయో ఆయన వెంటనే ఆ మాట అన్నాడు. పాపం ఎన్ని సంవత్సరాల నుంచి మంచాన్ని పడి ఉన్నాడు. ఎంత నరకాన్ని అనుభవించాడు, ఎంత శిక్ష భరించాడు, ఎన్ని నిందలు భరించాడు, ఎన్ని అవమానాలు భరించాడు, ఎంత మందితో అసహించుకున్నాడు. అసహించుకోరు. ఆయన మాట అనగానే వాడు ఏం చేశాడు? వెంటనే నువ్వు తెలుసుకొని ఆయన ఎవరో, ఆయన శక్తి ఏంటో, ఆయన ఎందుకు వేసాడు ఆ శిక్ష, ఆ సమస్యను ఎలా పరిష్కారం చేసుకోవాలో నువ్వు తెలుసుకొని దాన్ని కనుక నువ్వు పరిష్కారం చేసుకుంటే వెంటనే ఎంతసేపు? రోజులా, వారాల, నెలల, సంవత్సరాల? ఎంతసేపు? పాపం ఎన్ని సంవత్సరాల నుంచి మంచాన పడి ఉన్నాడు వాడు. వాడి పాపం క్షమించబడటం, ఆయన ఒక్క మాట అనటం, వెంటనే వాడు మంచాన్ని ఎత్తుకుని పోయాడు. ఈ ఏళ్ళ కూడా అడగల, ఎవరిని తీసుకొచ్చిన వాళ్ళు కూడా అడగల, లేకపోతే ఆయన్ని కూడా అడగల, లేకపోతే ఆయన ఏమైనా ప్రాధాయపడ్డా, ఆయనకి ఏమైనా మొక్కాడా, ఆయన ఏమైనా అడిగాడా? మంచం ఎత్తుకొని పొమ్మన్నాడు, ఆ పర్లే మంచం ఎత్తుకొని. చూసారండి? తెలుసుకోవాలి. అసలు నీకు ఆసక్తి ఉంటే, ఏ ఆసక్తి? నీకున్న సమస్యని, నీకున్న అవసరతని, నీకున్న ప్రతి ఒక్క విధానాన్ని మార్చుకోవాలనే ఆసక్తి ఉంటే, దానికోసం ప్రయత్నం చేస్తే ఆయన నీ సమస్యను ఏం చేస్తాడు? పరిష్కారం చేస్తాడు. గాల్లో దీపం పెట్టి, ఏంటి దేవుడా నువ్వే కాపాడంటే సాధ్యమైద్దా? అదే అన్నట్టు దేవుడు ఉన్నాడండి, దేవుడు చూస్తున్నాడండి. ఏం చూడ్డం? నువ్వేం చేస్తానో చూస్తానే ఉంటాడు.
అందుకే ఆయన చెప్పాడు అడుగుడి. ఆయన చూస్తానే ఉంటాడు, నువ్వు అడక్కోకుండా. లేకపోతే ఆ సమస్యని అయితే అలా పోయితే దాన్ని పరిష్కారం చేసుకోకుండా దేవుడి మీద రాళ్ళు ఎత్తే. అందుకే లూకా సువార్త 18వ అధ్యాయంలో ఆయన చెప్పింది సమస్య దేవుని దగ్గర ఎలా పరిష్కారం చేసుకోవాలో ఆ అధ్యాయంలో చెప్పింది. ఏ సమస్య అయినా సరే ఈ విధంగా దేవుని దగ్గర పరిష్కారం చేసుకోవాలి. మనుషులు గ్రహించట్లా, తెలుసుకోవట్లా. ఏమన్నాడు ఆయన? పన్ను మొరపెట్టు వారికి త్వరగా న్యాయము తీర్చడా. ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును కదా, వారి విషయమే కదా. ఆయన దీర్ఘశాంతము చూపుతున్నాడు, ఆలస్యం చేస్తున్నాడు. ఇంకా నీ సమస్యను పరిష్కారం చేసుకుంటావు, ఇంకా నీ అవసరత తీర్చుకుంటావని, ఇంకా నీ బాధను తొలగించుకుంటావని ఆయన ఏం చేస్తా ఉంటాడు? చూస్తా ఉంటాడు. సత్యం ఉంటే ఉన్నాను, పోతే పోయాను, స్వస్థపరుస్తాడు, లేకపోతే చంపేస్తాడండి. ఆయన చేస్తాడు, చూస్తా ఉంటాడు అంతే. అదే ఏజ్యం వేసేవాళ్ళు అంటారు, ఎంతకాలం కొద్ది మాకు అవకాశం ఇస్తాండి, ఎత్తుకెళ్ళిపోతాం అని. మన చేతిలో పని. దేవుడు మనకి ఎన్నో అవకాశాలు కలిగించి మన పాపాలని, మన దోషాలని, మన అవిధేయతల్ని క్షమించే అవకాశాన్ని ఇచ్చాడు. ఆయన రాజ్యానికి వారసులను అయ్యే అవకాశాన్ని ఇచ్చాడు. మనకున్న ప్రతి అవసరత ఆయన ద్వారా పరిష్కారం చేసుకునే అవకాశాన్ని దేవుడు కలిగించాడు. ఆయన యొక్క విధానాల్లో ఉన్నత శిష్యులకి ఇచ్చాడు పాపాలు క్షమించే అధికారం. కనుక దేవుడు మనకి ఇచ్చినటువంటి యొక్క అవకాశం, ఆయన సంకల్పాన్ని, ఆయన విధానాలను గ్రహించి నమ్మి మనకున్న ప్రతి అవసరతను దేవుని ద్వారా పరిష్కారం చేసుకునే వారంలాగా ఉండాలి. ఆ పక్షవాయువాడిలాగా బాగుపడే పరిస్థితిలో ఉండాలి. అంతేగాని ధర్మశాస్త్ర ఉపదేశకుల్లాగా, పరిచయుల్లాగా ఆలోచించకూడదు. ఆలోచించావనుకో ఎవరికి నష్టం? ఎవరికి నష్టం? ఎవరికై ఆళ్ళకే. అందుకే పౌలు అంటాడు, సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుడి, అజ్ఞానుల వలె కాక జ్ఞానము కలిగి నడుచుకొనుడి అంటాడు. సమయాన్ని బానిచ్చేవాళ్ళు ఎవరు? అజ్ఞానులు అంటే జ్ఞానం లేనివాళ్ళు, మంచి చెడు, మేలు కీడు, లాభం నష్టం దేన్ని కూడా గ్రహించలేని వాళ్ళు. ఆ వ్యాధంతోనే కాలాన్ని ముగిస్తారు. దేవుడు ఏం చెప్తాడు? ఇంకా దానికి దేవుడు అన్న పక్షపాత? లేకపోతే ఇంత భక్తి చేసి, ఇంత ప్రార్థన చేసి, ఇంతకాలం నుంచి వస్తున్నామా అని ఏమన్నా సరిపెట్టుకుంటాడా? కొంచెము బుద్ధిహీనత ఏంటి? నీ భక్తిని అంతటినీ తేలగొట్టేస్తుంది అంతే. అందుకే పౌలు అంటాడు కొరింథీ పత్రికలో, ఒక మాట చూడండి, ప్రార్థన చేసుకుందాం. 1 కొరింథీ, అవ్వను మోసం చేసినట్లు 1 కొరింథీ 2 కొరింథీ ఏంటి చదవరా? ఎన్ని ఏంటిది అది? 2 కొరింథీ అంట.
రెండో వచనం కాండం చదవం లేదు ఫస్ట్ కొంచెము సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరుచున్నట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు యేసుల సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమోనని భయపడుచున్నారు. పౌలు గారంట మంచి దైవాస్తుల్ని తయారు చేసాడు. దేనికి తయారు చేసాడు తెలియదంట, మోసం. ఏంటి ఎంతకాలం ఉంటావు న్యాయంగా, ఎంతకాలం ఉంటావు యథార్థతగా, ఎంతకాలం భయభక్తులు కలిగి నడుతున్నావు? నీకు శ్రమలు రావట్లా, కష్టాలు రావట్లా, రోగాలు రావట్లా, నీ సమస్య పరిష్కారం కావట్లా, ఏం జరగట్లా? మరి ఏంటి? ఎందుకుంటా? క్రీస్తు ఎడల నీకున్నటువంటి ఆసక్తిని లేకపోతే నమ్మకాన్ని, విశ్వాసాన్ని తొలగించడానికి ఎంతో ప్రయత్నం చేసిద్దాం. ఎవరో చాలా మంది ఇట్టగే పడిపోయేది. ప్రారంభిస్తారు దేవునితో నడుస్తానికి, కొంతకాలం చేస్తారు. ఏది నేరం అయిద్దో, ఏది దోషం అయిద్దో, ఏది పాపం అయిద్దో, లేకపోతే పరిస్థితులను బట్టి వెనకబడిపోతాడు. దాన్ని ఆధారం చేసుకుని సాతాను ఏం చేస్తుంది? ఏదో శిక్ష వస్తుంది, లేకపోతే ఏదో బాధ వస్తుంది, ఏదో కష్టం వస్తుంది, ఏదో సమస్య వస్తుంది. ఎంత ప్రార్థన చేశాను, ఎంత భక్తి చేశాను, లేకపోతే దేవునితో ఎంత నడిచాను, దేవుడు చూడు నాకు చివరికి ఈ బాధ ఏం చేయాలి? ఇక నేను నడవలేను, నేను చేయలేనులే. దేవుని యొక్క ఇచ్చినటువంటి మార్గం నుంచి వాళ్ళు ఏమైపోతారంట? తొలగిపోవడానికి కారణం ఎవరు? సాతాను తన కుయ్యి చేత నీకే పెట్టింది ఆలోచన. అలాగే పెట్టింది ఎవరికి పెట్టింది? పరిశీలికి, ధర్మశాస్త్ర ఉపదేశాలకు పెట్టింది ఆలోచన. ఏమని ఆలోచన పెట్టింది? ఈ మనలాంటి మనిషి అయితే మనలాగా పుట్టాడు, మనకులాగా పెరిగాడు, మనకులాగా దేవుళ్ళగా పాపాలు క్షమిస్తున్నాడు. అసలు ఈయన పని చేయవచ్చా? పాపాలు క్షమించడానికి ఈయనకి ఏమైనా అధికారం ఉందా అని ఆలోచన పెట్టి వాళ్ళ పాపాలు ఆయన ద్వారా క్షమించబడకోకుండా చేసుకొని ఇచ్చింది అంతే. అదే క్రీస్తు ఎడల మనకున్న మంచి మార్గం నుండి సాతాను తన కుయుక్తి చేత ఏం చేస్తుంది? తొలగించేస్తుంది. ఒక్క శిక్ష చాలు, మన మనసు ఏమైపోద్ది? ఎమ్మటే మారిపోద్ది. మనసు ఎంతలోకి మార్చుకోవాలి? ఎంతలోకి మారుద్ది? అందుకే మనసు మార్చుకోవద్దు అంది దేవుడు. మారు మనసు అంటే అది ఒకసారి మారితే మళ్ళీ దాన్ని కొత్తగా మార్చమాకన్నాను. ప్రార్థన చేసేవాడు సాతాను యొక్క కుయుక్తిలోనే పడిపోయి తిరగొద్దురా బాబు, ఎల్లొద్దురా బాబు, చేయొద్దురా బాబు అని మొత్తుకుంటే ఇవాళ ఫోన్ చేశాడు, నా మైండ్ నన్ను ఏం చేయమంటాడు? నేనేం చేయను, ఏం చేయాలి? మైండ్ ఇంకా మైండ్ పని చేస్తాను. అదే చెప్పేది, బాగున్నా అని చెప్పి ఎవరికి పని జరగదు. చక్కగా నడిపిస్తున్నాడు. ఏం బాధ, ఏం కష్టం?
దురాశ. ఏ ఆశ? యాకోబు అన్నది అదే. ఈడ్చుకెళ్ళిపోద్దంట మనిషి. ఏం చేస్తుంది? ఏంటి ఇక్కడే ఆగిపోయావు? 10 రూపాయలు సంపాదించు. ఏం సంపాదించాలి? ఇంకా 100 రూపాయలు సంపాది. ఇక్కడ అయిపోయాయండి. 100 రూపాయలు సంపాదించు. ఇంకేం 1000 సంపాది. 1000 కాదు, 1000 ఏంట్రా? ఏంటి 10,000 మనశ్శాంతిగా ఉండదు. ప్రతి వాడు తన స్వకీయమైన దురాశ చేత దేవుడు మనకి ఏం ఆజ్ఞాపించాడు? మనకు దేవుడు ఆజ్ఞ మనం అనుసరిస్తున్నావా లేదా? అనుసరించకపోతే ఆజ్ఞ అతిక్రమే పాపమైంది. పాపం వల్ల మనకి శిక్ష వస్తుంది అని గ్రహింపే మనిషికి రావట్లా. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, అనేకులు తెలుసుకొని నీతో ఫలించి నీ రాజ్య వారసులయ్యే భాగ్యాన్ని ధన్యతను దయచేసి కాపాడమని, మరలా ఆదివారం వరకు మీరు ఎక్కల సాటిని భద్రపరి సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.